హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏ టు జెడ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏంటంటే ఈరోజు మా అక్క వాళ్ళైతే కొంచెం అంటే ఒక ఫంక్షన్కి వెళ్తున్నారనమాట. వెళ్తున్నప్పుడు ఇంకా కూరగాయలు ఏమైనా ఉంటే మా అక్క మాకు పంపించేసింది అనమాట. అంటే వేస్ట్ అయిపోతాయి కదా, మరి వాళ్ళు 3 days అయితే ఊరు వెళ్తున్నారనమాట. సో ఏమేమి పంపించిందో ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. మొత్తం అయితే ఈ కవర్లో పెట్టుకొని వచ్చేస్తున్నా. ఇంకా దోశ పిండి అనమాట, ఇందులో పాలు ఉన్నాయి. ఇది వచ్చేసి చిక్కుడుకాయలు ఒలిచేసింది ఆల్రెడీ, పచ్చిమిర్చి, ఇందులో వచ్చేసి చట్నీ అనమాట, దోశ పిండి చట్నీ. అండ్ ఇందులో వచ్చేసి ఎగ్స్ పెట్టింది అనమాట. ఇంకా ఇందులో వచ్చేసి ఆకుకూర అనమాట. ప్రతిదీ చాలా ప్లానెడ్గా పెట్టుకుంటుంది చూడండి. ఆకుకూరని చక్కగా కవర్లో అయితే పెట్టేసుకుంది ఫ్రెష్గా ఉండడానికి. ఇంకా మా సిస్టర్ చూస్తూ ఉండండి, ఈరోజు వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది అనమాట. ఇంకా మేమైతే టిఫిన్ ఇంకా తెచ్చుకోలేదు. ఇప్పుడు ఎలాగో దోశ పిండి పంపించింది కాబట్టి టిఫిన్ అయితే నేనైతే ఇది వేసేసుకున్నాను. మా మదర్కి అయితే టిఫిన్ అయితే తీసుకొస్తాను నేను. సో ఇప్పుడైతే దోశ అయితే వేసాను ఫ్రెండ్స్, ఇదిగోండి. అండ్ ఒకవైపు అయితే నేనైతే రైస్ అయితే పెట్టేశాను ఆఫ్టర్నూన్కి. ఇప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్కి దోశ అయితే వేసాను. ఇంకా దోశ వేసాను కానీ ఎగ్ దోశ వేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే కొంచెం దిబ్బ రొట్టి టైప్ వేసాను కాబట్టి ఎగ్ ఆమ్లెట్కి అంత బాగోదు అనమాట. అందుకని ఇంకా అలా వేస్తాను అనమాట. ఇంకా ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా అప్పుడు దోశ అయితే వేసాను. ఇంకా నెక్స్ట్ పైన అయితే నేను నెయ్యి వేస్తాను అనమాట. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటాను అనమాట నేనైతే, సరిపోతుంది. కావాలంటే ఇందులో మనం ఉప్పు కారం అవి కూడా పైన ఇలా వేసేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసుకున్నాం. ఇంకా సిమ్లో ఒక 10 to 5 minutes or 7 minutes అలాగా కొంచెం మగ్గనివ్వాలి. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ అయితే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా పాలు కూడా తీసుకొచ్చాను కదా, మా సిస్టర్ అన్నారు ఇక పాలు కూడా మరగపెట్టేసేసి మళ్ళీ విరిగిపోతాయి అన్నారు. సరే ఇంకా దోశ అయిపోయిన తర్వాత పాలు అయితే కాగబెట్టేస్తాను. ఇంకా షింక్లో అంట్లు అయితే ఇవే ఉన్నాయి ప్రజెంట్, ఇవన్నీ తోమేసాను అనమాట ఆల్రెడీ. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను తీసుకొచ్చిన పాలకూర, ఆకుకూర, అలాగే చిక్కుడుకాయ. ఇంకా ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్ దగ్గర పైన పెట్టాను అనమాట. ఎగ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు కాబట్టి బయట అయితే పెట్టేశాను. ఇది చూస్తూ ఉండండి. ఇంకా దోశ అయితే ఎలా రెడీ అవుతుందో చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడైతే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ అయితే వండేసాను అనమాట, చూపిస్తాను. ఇదిగోండి రైస్ అయితే వండేసిన. అండ్ ఇది వచ్చేసి టీ అనమాట. టీ అంటే మార్నింగ్ పెట్టింది. అండ్ నెక్స్ట్ పాప కోసం హాట్ వాటర్ అనమాట. ఎప్పుడు తాగడానికి ఇంట్లో హాట్ వాటర్ అయితే పాప కోసం ఉంటూనే ఉంటాయి. రెడీగా ఇక్కడ అంటే పాప అంగన్వాడీకి వెళ్ళింది. అంగన్వాడీ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆల్రెడీ బోట్లో పోసేసాను అనమాట. వచ్చే టైంకి ఇవి చల్లారిపోతాయి కాబట్టి పెట్టేశాను అనమాట. ఈ లోపు స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను, దోశ కూడా అయిపోయింది. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ లైఫ్ అనమాట, చూస్తూ ఉండండి. ఇంకా మా మదర్కి అయితే నేను ఇప్పుడు టిఫిన్ అయితే తీసుకొచ్చేయాలి. టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా హౌస్ సైడ్ దగ్గరికి కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని సామాన్లు అయితే మేము ఇంకా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని సామాన్లు ఇంకా షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సామాన్లు అయితే మేము అక్కడ షిఫ్ట్ చేసేసామన్నమాట మా న్యూ హౌస్కి. ఇంకా ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకొక గోడ సందు కూడా మేము కట్టించడం జరిగింది. ఎందుకంటే మేము వెళ్ళక ముందు సర్లే పర్లేదు చుట్టూ హౌసెస్ వస్తాయి కదా, అంటే హౌసెస్ కడతారు కదా, మనకి బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ప్రాబ్లం అనేది కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా. ఇక పక్కన వాళ్ళు పని చేసినా కానీ సిమెంట్ పడడం, అలాగే డాగ్స్ వెళ్ళిపోవడం, డాబా మీదకి అలా జరుగుతుందనమాట. అందుకని ఇంకా సొంత వైపు గోడ కట్టించుకోవాల్సి వచ్చింది. ఇంకా కొన్ని చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, నిదానంగా వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటాం అనమాట. అవి కూడా చూపిస్తూ ఉంటారు, చూస్తూ ఉండండి. ఇంకా ఏంటంటే మా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే 1 year అవుతుంది. ఆ 1 yearకి కంప్లీట్ అయింది. ఎంతో కష్టపడి కట్టుకున్న హౌస్ మీకు కూడా చూపిస్తూ ఉంటా ప్రతి వీడియోలో. ఇంకా లాస్ట్ ఫైనల్గా మేము కొన్ని అంటే ఇప్పుడైతే అక్కడ చిందరవదరగా ఉండొచ్చు, చూస్తూ ఉండండి. ఇంకా సదురుతో ఉండాలి, చూస్తూ ఉండండి. హౌస్ అయితే చూపిస్తూ ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇప్పుడు మా ఓన్ హౌస్ చూపిస్తానన్నాను కదా ఫ్రెండ్స్, ఒకసారి చూసేద్దామండి. అక్కడక్కడ ఇంకా చాలా సదరాలి. ప్రజెంట్ ఎలా ఉందనేది చూపించేస్తున్నాను యాక్చువల్గా. ఇక్కడైతే చూడండి, ఇదిగోండి డెకరేషన్కి ఐటమ్స్ ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట. బాగున్నాయా? ఇంకా బుక్ చేయాలి చాలా. నెక్స్ట్ హాల్ అంతా ఇలా ఉంది. ఏంటంటే చెప్తాను హాల్ ఎందుకు ఇలా ఉందనేది నేను చెప్తాను నెక్స్ట్. తర్వాత బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో ఇంకా సదరాల్సి ఉంటుంది. సదరాలు కూడా చూడండి, అంత బెడ్రూమ్.
అంటే కరెంట్ మెయిన్ ఆపేసాను అనమాట. జస్ట్ వెళ్ళిపోతున్నాం. లాస్ట్ మినిట్లో ఒక వీడియో అనేది షూట్ చేస్తున్నాం. సో వంటగది వచ్చేసి ఇది ఇలా ఉంది. వంటగది ప్రెసెంట్ అయితే ఇంకా సదరాలి. సో ఇదన్నమాట వంటగది. ఇక పూజ గది దగ్గర ఇలా నార్మల్గా సదరాలి. ఇంకా చదువుతూనే ఉన్నాం అనమాట. చదివిన తర్వాత ఫైనల్ వీడియో కూడా తీస్తాను అనమాట. ఇవన్నీ సామాన్లు వచ్చేసిన తర్వాత ఇంకా ఈ గోడ అనేది ఎక్స్ట్రా కట్టామన్నమాట. ఇంకా గోడ కట్టాల్సి వచ్చింది. గోడ కట్టామని కాబట్టి ఇంకా ప్లాస్టింగ్ కూడా మిగిలింది. ఆ వర్కర్స్ అనేవాళ్ళు రావట్లేదు అనమాట. అందుకే ఆ సామాన్ అనేది అక్కడ అలా ఉంచామన్నమాట. అంటే ఇక్కడ మేము వదిలేసేసి వెళ్ళిపోతే బయట వదిలేస్తే తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ అందుకనే ఈ గోడ కోసమని మెయిన్ ఈ హాల్లో మొత్తం ఈ ఐటమ్స్ అనేది ఇలా ఉండిపోయినాయి అనమాట. ఇంకా వాష్రూమ్ కూడా చూపిస్తాను తర్వాత ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియో.